హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. శ్రావణ మాసంలో అమ్మవారికి చాలా రకాల నైవేద్యాలు అయితే చేసి సమర్పిస్తూ ఉంటాం కదండి. అయితే ఇలా పాకం గారెలు ఇంకా బూరెలు ఇలాంటివి అయితే చాలామందికి ప్రిపేర్ చేయటం రాదండి. అలాంటి వారి కోసం సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ స్వీట్ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఎటువంటి పప్పులు పిండ్లు నానబెట్టే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ తెల్ల జొన్న పిండిని తీసుకుంటున్నానండి. మీరు ఇంట్లో ఆడించుకున్న జొన్న పిండినైనా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బయట సూపర్ మార్కెట్లో దొరికే జొన్న పిండిని ఇక్కడ వాడుతున్నానండి. 1.5 కప్పు జొన్న పిండిని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. మీరు కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ గోధుమ పిండితో కానీ లేదంటే బియ్యం పిండితో అయినా కూడా చేసుకోవచ్చండి. దాంట్లోకి చిటికెడు సాల్టు, కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. వేసుకొని ఈ సాల్టు యాలకుల పొడి బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకునే లోపు నానిపోతుందండి ఇది పిండి అనేది. ఇప్పుడు మనం 1.5 కప్పు జొన్న పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఈ పాకం కూడా మనకి తీగ పాకాలు, ముదురు పాకాలు అలాంటివి ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి పాకాన్ని పట్టుకుంటే జిగురుగా తగిలే వరకు మరిగించుకోవాలండి. ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలండి. ఎక్కడ కూడా చిన్న ఉండలు లేకుండా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు మరిగింది కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ని వేసుకోవాలండి. యాలకుల మీద ఉన్న ఆకుల్ని కూడా ఈ విధంగా దంచుకొని వేసేసుకుంటున్నానండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మరిగిన తర్వాత నేనైతే తీసి చూస్తున్నానండి. అసలు జిగురుతనం అనేది లేదు. ఇంకొక 2 నిమిషాలు అయితే మరిగించుకున్నాను నేను ఇక్కడ. 2 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, నాకైతే కొంచెం జిగురుగా తగులుతున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ప్యాన్ దించేసుకొని పక్కన పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న జొన్న పిండి అయితే బాగా నానింది కదండి. ఈలోగా ఇప్పుడు దీన్ని మనం పెరుగు ఇంకా సాంబార్కి వాడే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెని పెట్టి ఇంకా ఎక్కడైనా ఉండలు ఉంటే కనుక ఈ విధంగా మనం ఉండల్ని స్మాష్ చేసేసుకోవాలండి. చూడండి, ఆయిల్లో అయితే ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి పిండిని. ఇక్కడ పిండిని బాగా కలుపుకొని ఆయిల్ మంచి హీట్లో ఉన్నప్పుడు గరిటెని ఇలా వేళ్ళతో క్లీన్ చేసుకోవాలండి. లేదంటే చుక్క ఆయిల్లో పడిపోయి చాలా చిరాగ్గా అయిపోతుంది. అందుకోసం నేను ఇక్కడ గరిటెని అయితే 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతే ఆయిల్లో అయితే పిండిని డ్రాప్ చేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. అంటుకుపోతాయనే భయం కూడా ఏమీ అవసరం లేదండి. మనం ఇందులో జొన్న పిండి యూజ్ చేసామంతే, ఇంకేమీ వేయలేదు. అయినా కానీ చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఇలా పొంగుతూ వచ్చిన తర్వాత 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే పొంగకుండా ఈ విధంగా గరిటెతో స్మాష్ చేసేస్తున్నాను. అయినా కూడా పొంగిపోతున్నాయండి అవి. ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వస్తున్నాయి కదా. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా మొత్తం ఒకసారి పిండిని కలుపుకుంటూ ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 3 వరకు వేసుకున్నాను. మీరు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. అవి మంచిగా పొంగిన తర్వాత సైడ్కి తిప్పేసుకొని ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ప్యాన్ పక్కన పెట్టేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం పెట్టుకొని జస్ట్ చిన్న మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక మరుగు వచ్చిన తర్వాత నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి జొన్నపిండి
అప్పాలు ఉన్నాయి కదండి, వాటిని ఈ బెల్లం సిరప్లో వేసుకొని ఈ విధంగా బెల్లం సిరప్ ఆ అప్పాలకు పట్టే విధంగా పట్టించుకోవాలండి. వాటిని వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచాల్సిన పని అయితే ఏం లేదండి. ఈ విధంగా బెల్లం సిరప్లో డిప్ చేసుకొని మొత్తం ఆ అప్పం మొత్తానికి బెల్లం సిరప్ పట్టే విధంగా అప్లై చేసుకొని మనం తీసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవటమే అండి. ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నింటినీ కూడా వేసేసుకొని అన్నింటికి కూడా ఈ విధంగా పాకాన్ని పట్టించి పక్కకు తీసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎటువంటి పప్పులు పిండులు నానబెట్టే పని లేకుండా వరలక్ష్మీదేవి వ్రతానికే కాకుండా ఏ పూజలైనా కూడా పిల్లలకి ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు. దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.